హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. బేసిక్గా ఓజీ సినిమా గురించి మాట్లాడుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఇప్పటి వరకు వస్తున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఏంటంటే ఖచ్చితంగా ఓజీ సినిమా. ఈ ఓజీ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం జరుగుతుంది. అలా ఓజీ సినిమా నుంచి సెప్టెంబర్ మాసం ఏదైతే స్టార్ట్ అయిందో మొదటి నుంచి ఓజీ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. సో రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ వచ్చింది. అది కూడా హీరోకి సంబంధించిన సాంగ్ కాదు, విలన్కి సంబంధించి ఓమి అని చెప్పి. సో బేసిక్గా ఇందులో పవన్ కళ్యాణ్ గారి పేరు ఓజీ, ఓజాస్ గంభీరా. అలాగే విలన్ ఇమ్రాన్ హష్మి పేరు ఓఎంఐ, ఓమి. అంటే ఓమికి కూడా ఖచ్చితంగా ఏదో ఫుల్ ఫామ్ ఉంటుంది. సో అతని గురించి కూడా సుజిత్ గారు, డైరెక్టర్ గారు, అలాగే తమన్ గారు ఒక సాంగ్ని డిజైన్ చేశారంటే సినిమాకి క్రేజ్ ఏ లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోండి. బేసిక్గా ఈ సాంగ్ సంబంధించిన షూట్ రీసెంట్గా మన తమన్ ఎవరైతే ఉన్నారో తమన్ రీసెంట్గా లండన్లోనే అబ్బే స్టూడియోలో కొంతమందితో ఒక మ్యూజిక్ని ప్లాన్ చేస్తారు. అప్పుడు బ్యాక్గ్రౌండ్లో జపనీకి సంబంధించి ఒక మ్యూజిక్ని ప్లే చేస్తున్నాడు. సేమ్ మ్యూజిక్ అయితే ఇక్కడ రిలీజ్ అయింది. సో 2 days ముందు రిలీజ్ అయింది ఈ మ్యూజిక్. అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయకుండా సడన్గా వదిలేస్తారు. తర్వాత ఏదైతే దానయ్య గారి పేజ్ ఉంటుందో ఆ పేజ్లో అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఈ సాంగ్కి ఇదైతే బీజిఎం ఉందో ఈ బీజిఎం కూడా నార్త్ ఆడియన్స్ని మంచిగా అట్రాక్ట్ చేస్తుంది. సో ఏంటంటే సినిమా రెస్పాన్స్ అనేది సినిమా బీజిఎంకి సంబంధించి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని క్యాచ్ చేసుకోవడంలో, దీన్ని ప్రమోషన్ చేయడంలో నిర్మాతలు అయితే ఫెయిల్ అవుతున్నారు ఇప్పటివరకు అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా రిలీజ్ కావడానికి మా అంటే ఇంకో 2 వారాల టైం ఉంది. సో 2 వారాల టైం ఉంది, ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్ కూడా చేయట్లేదు. సో అంతకంటే ముందు ప్రమోషన్ గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి మనము ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్స్, యూఎస్ ప్రీమియర్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడదాం. సో ఓజీ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా దాదాపుగా 2 వారాల టైం ఉంది. సో 2 వారాల టైంకు ముందే యూఎస్ మార్కెట్లో ఏదైతే ఓవర్సీస్ మార్కెట్ ఉందో ఓవర్సీస్ మార్కెట్లో ఓజీ అదిరిపోయే ప్రీసేల్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఓజీ ఇప్పటివరకు 1.25 మిలియన్ దాటి అలా ముందుకెళ్తుంది. మరి ఇప్పటివరకు యూఎస్ మార్కెట్లో సినిమా రిలీజ్కి ముందు అసలు ఫైనల్ బిజినెస్ ఎందా, అందులో నెంబర్ 1 పొజిషన్లో ఏది ఉందంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి కల్కి 298 ఏడీ ఉంది. ఆల్మోస్ట్ బిజినెస్ వచ్చేసి $3.9 మిలియన్ చేసింది. సో నెంబర్ 1 పొజిషన్లో మన కల్కి ఉంది, నెంబర్ 2లో RRR ఉంది. సో తర్వాత పుష్ప 2 ఉంది, దేవరా, సలార్, బాహుబలి 2, అజ్ఞాతవాసి, గుంటూరు కారం, తర్వాత ఇప్పుడు ఓజీ ఉంది. ఓజీ ఇంకా టైం ఉంది. ఓజీకి ఇంకా ఆల్మోస్ట్ 12 రోజులు, ఒక 2 వారాల టైం ఉంది. సో ఓజీ ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదా అని చూడాలి. ఎవరైతే నిపుణులు ఉంటారో వాళ్ళు ఏం చెప్పడం జరుగుతుందంటే ఓజీ ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే ఓజీ నుంచి ఇంకా టీజర్ రాలేదు, ట్రైలర్ రాలేదు, ఎలాంటి ఈవెంట్ కూడా జరగలేదు కాబట్టి ఓజీ బ్రేక్ చేస్తుంది అని చెప్తున్నారు. మరి ఓజీ బ్రేక్ చేస్తుందా లేదా, మరి బ్రేక్ చేయాలని చెప్పి మనం కోరుకుందాం. ఏంటంటే ఒక రికార్డ్ని ఒక సినిమా బ్రేక్ చేస్తే ఆ రికార్డ్ని ఇంకో సినిమా బ్రేక్ చేస్తుంది. సో అలా బ్రేక్ చేయాలని చెప్పి మనం కూడా అనుకుందాం. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మెయిన్ యూఎస్ ప్రీమియర్ ఏదైతే నార్త్ అమెరికా 2 సేల్స్ కూడా ఇప్పటివరకు దాదాపు 65,000కు పైగా, రిపోర్ట్ తీసుకునే టైంకి 65,000 దాటింది. సో ఇప్పుడు నాకు తెలిసి ఒక 68,000 రావచ్చు. ఓవర్సీస్ మార్కెట్లో కూడా సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ప్రీమియర్ సేల్స్ ఉన్నాయో అవి మంచిగా నడుస్తున్నాయి. అండ్ సినిమాకి సంబంధించి సాంగ్స్ కూడా మంచి హైప్ రావడం జరుగుతుంది. ఏంటంటే తమన్ ఈసారి ఏకంగా మనసు పెట్టి మ్యూజిక్ ఇస్తున్నాడు. అలాగే సినిమాకి మంచి హైప్ ఉంది, తెలుగు మార్కెట్లో హైప్ ఉంది, హిందీ మార్కెట్లో హైప్ ఉంది, ఓవర్సీస్ మార్కెట్లో ఆల్రెడీ ఎలాంటి ప్రీమియర్స్ వస్తున్నాయో మనకు తెలిసిన విషయమే. బట్ ఏంటంటే మూవీ 2 మాకు తప్పు చేస్తుంది. ఏంటంటే ప్రమోషన్ చేయట్లేదు, ఎక్కడ కూడా ప్రమోషన్ చేయట్లేదు. ఈ సినిమా రిలీజ్ కావడానికి 2 వారాల టైం ఉంది. తెలుగులో అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటాయి, బట్ నార్త్ మార్కెట్లో ప్రమోషన్ చేయట్లేదు. నార్త్ మార్కెట్లో కూడా సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది ఇమ్రాన్ హష్మి వల్ల. ఇమ్రాన్ హష్మిని ఏదైతే లుక్లో చూపించాడో సుజిత్ డైరెక్టర్, ఆ లుక్ ఖచ్చితంగా నార్త్ ఆడియన్స్ మొత్తం ఫిదా అయిపోయారు. మన రీసెంట్గా వచ్చిన ట్రాన్స్ను కూడా విని ఈసారి సుజిత్ అదిరిపోయే రేంజ్లో బీజిఎం ఇస్తున్నాడు. థియేటర్కి కనీసం బీజిఎం కోసమన్నా వెళ్ళాలి అని చెప్పి నార్త్ ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. అలాంటప్పుడు ఏంటంటే మూవీ టీం చేస్తుంది ఏంటంటే ప్రమోషన్ అస్సలు చేయట్లేదు. ఎవరైతే డివివి దానయ్య ఉన్నారో ఆయన మరి అనుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్ గారు ఉంటే చాలా నడిచిపోతుంది అని చెప్పి. ఓకే, పవన్ కళ్యాణ్ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో నడిచిపోతుంది, కానీ నార్త్ మార్కెట్లో ప్రమోషన్ చేయాలి కదా. మరి ఈ నెలలోనే వచ్చిన లిటిల్ హార్ట్ సినిమా కానివ్వండి, కిష్కిందపురి సినిమా కానివ్వండి, మిరాయి సినిమా కానివ్వండి, అవి చిన్న సినిమానైనా కానీ ఆ సినిమాలకి హీరోలు ఇంకా మూవీ టీం మంచిగా ప్రమోషన్ చేశారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ప్రమోషన్ చేశారు. ఒక చిన్న సినిమా అయినా సరే, పెద్ద సినిమా అయినా సరే ప్రమోషన్ అనేది ఇంపార్టెంట్. ప్రమోషన్ చేయకపోతే నువ్వు ప్రేక్షకుడిని థియేటర్ వరకు ఎలా తీసుకురాగలుగుతావు? నువ్వు ప్రమోషన్ చేస్తేనే కదా థియేటర్ వరకు ప్రేక్షకుడు వచ్చేది. సో అలా ప్రమోషన్ చేయకుండా మూవీ టీం అయితే ఖచ్చితంగా తప్పు చేస్తుంది. అందుకే తమ్ముడు ఇలా పెట్టాం కదా, క్రేజ్ ఫుల్ పబ్లిసిటీ నిల్ అని చెప్పి. సినిమాకి మంచి క్రేజ్ ఉంది, బట్ ఎవరైతే మూవీ టీం ఉందో పబ్లిసిటీ చేయట్లేదు. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మెయిన్గా నార్త్ మార్కెట్లో చేయగలగాలి. తెలుగు మార్కెట్లో ఎలాగ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉంటాయి కాబట్టి నార్త్ మార్కెట్లో వెళ్ళి కనీసం పవన్ కళ్యాణ్ గారికి వీలు కాకపోయినా మూవీ టీం ఏదైతే ఉంటుందో మూవీ టీం వెళ్ళి కనీసం అక్కడ నార్త్ మార్కెట్లో వాళ్ళు ప్రెస్ మీట్లన్నా పెట్టి సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఎవరైతే అక్కడ ఆల్రెడీ ఇమ్రాన్ హష్మి ఉన్నాడు కదా, సో ఇమ్రాన్ హష్మికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఒక సినిమాతో ఒక సౌత్ డైరెక్టర్ ఏ విధంగా చూపించగలడా అని చెప్పి ఇమ్రాన్ హష్మిని జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇమ్రాన్ హష్మి ఇంతకుముందు టైగర్ 3లో కూడా విలన్గా చేస్తారు, బట్ అందులో చూపించిన దానికి ఇందులో సుజిత్ చూపించడానికి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా స్టైలిష్గా ఉందని చెప్పి నార్త్ ఆడియన్సే ఫిదా అయిపోతున్నప్పుడు మనకేంది, నార్త్ ఆడియన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బేసిక్గా ఆడియన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, మరి తీసుకోవడానికి మూవీ టీం రెడీగా లేకపోతే ఎలా?
సో కలెక్షన్స్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి కలెక్షన్ని సంపాదించుకోవాలంటే మీరు బయటకు వచ్చి ప్రమోషన్ చేయగలగాలి కదా. సో మెయిన్ ఏంటంటే సినిమాకున్న ఇప్పుడు ఒకటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ప్రమోషన్ చేయట్లేదు. సినిమాకి అంతా బాగానే ఉంది. ఏవైతే గ్లిమ్స్ వస్తున్నాయో గ్లిమ్స్కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, సాంగ్స్ వస్తున్నాయో సాంగ్స్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, విలన్ క్యారెక్టర్కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, అలాగే రీసెంట్గా వచ్చిన ట్రాన్స్కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అంతా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు జస్ట్ ప్రమోషన్లో మాత్రము వెనక్కి వెళ్తున్నారు. ప్రమోషన్లో ఎందుకు చేయట్లేదో అర్థం కావట్లేదు. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇంకో సాంగ్ ఏదైతే నెత్తురుకు మరిగిన అగ్నిచిత్త, అది 15వ తారీఖు వచ్చే అవకాశం ఉంది. అలాగే 17వ తారీఖు సినిమా ట్రైలర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 19వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో, అలాగే 21వ తారీఖున హైదరాబాద్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉండే అవకాశం ఉంది. బేసిక్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంది, డేట్లు అటు ఇటు మారుతున్నాయి. ప్రీ రిలీజ్ ఎప్పుడు ఉంటాయో తెలియదు, కానీ ట్రైలర్ మాత్రం 17వ తారీఖు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏంటంటే మనతో పాటు నార్త్ మార్కెట్లో కూడా సినిమాకి మంచి కలెక్షన్స్ రావాలంటే నార్త్ మార్కెట్ కూడా ఇంపార్టెంటే. సినిమాకి హైప్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో మోస్ట్ హైప్డ్ మూవీ ఇది. సో అంత క్రేజ్ ఉన్నప్పుడు పబ్లిసిటీ చేయకపోతే చాలా అంటే చాలా కష్టం. సో నిర్మాత గారు అది చూసుకోవాలి. ఖచ్చితంగా సినిమాకి సంబంధించి ప్రమోషన్లో కనీసం 15వ తారీఖు నుంచి అన్న ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. మరి మూవీ టీం ఎందుకు ఓజీ సినిమా ప్రమోషన్స్ ఇంకా ముందుకు తీసుకెళ్తలేదో, మరి ఇంకా ఆగుతారా లేకపోతే టైం తీసుకొని చేస్తారా ఏంటా అనేది, మరి ఫైనల్ ఎండింగ్లోనే లాస్ట్ 1 వీక్లో కొట్టేస్తారా ఏందా అనేది చూడాలి. కానీ ఓజీ సినిమా రిలీజ్ అయితే మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది? మరి ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో 500 కోట్లు కొట్టిన సినిమా ఈ ఇయర్లో లేదు. నాకు ఎందుకు మీరాయి కొడతా అనిపిస్తుంది. మరి మీరాయి మిస్ అయితే ఓజీ 500 కోట్లు అందుకొని అంతకంటే ఎక్కువగా వెళ్తుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.